వెల్కమ్ టు డిఏకే డాప్ డిజిటల్స్. నేను మీ అశోక్ కుమార్ డబ్కోట. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత వరకు లైక్ చేసి షేర్ చేయండి వీడియో మొత్తం చూసాక. ఫ్రెండ్స్, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనకి పైకాయిన్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. సో ఆ డిసప్పాయింట్లో కొద్దిగా మనం అయితే వీడియోస్ అనేవి చేయలేకపోయాము. సో దానికి ఏముందండి సార్, ఏదైనా మార్కెట్లో తగ్గుతూ పెరుగుతూ ఉంటేనే దానికి వాల్యూ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకేసారి పెరిగిపోయిందంటే చాలా ప్రమాదంగానే ఉంటుంది. మనకి ఇప్పుడు ఆల్రెడీ పై అనేది యూటిలైజెస్లో ఉంది. సో మనం వీలైనంత వరకు పై కాయిన్స్ అనేది మనం సేవ్ చేసుకుందాం. వీలైనంత వరకు మనం కొందాం ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఎవరు అమ్ముకోవద్దు కాయిన్స్ అనేది. వీలైనంత వరకు కొనుక్కొని దాచుకోండి. నెక్స్ట్ మనకి సిద్రా కాయిన్ అనేది చాలా, నేను ముందు నుంచే చెప్తున్నాను, సిద్రా కాయిన్ అనేది ఖచ్చితంగా అద్భుతం సృష్టిస్తుందండి. ఎందుకంటే సిద్రా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు 4000 క్రిప్టో కరెన్సీలు వచ్చాయండి, కానీ ఇంతవరకు క్రిప్టోకి ఒక బ్యాంక్ అనేది లేదు. మొట్టమొదటిసారి క్రిప్టో బ్యాంక్ అనేది రావడం జరిగిందండి. అదే సిద్రా చైన్ అండి. ఈ సిద్రా చైన్ అనేది కూడా ఆల్రెడీ తమ ట్విట్టర్ అకౌంట్లో ఒక అఫీషియల్గా ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. చూడండి, ఆ పోస్ట్ అనేది నేనైతే చదువుతాను మీకు. ఆ పోస్ట్ అనేది నేను మీకు చదువుతున్నాను. సిద్రా బ్యాంక్ కూడా పెట్టాడు. సిద్రా మే లిస్ట్ ఆన్ బినాన్స్ ఇన్ ది ఎండ్ ఆఫ్ 2025. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఎస్డిఏ లిస్టింగ్ అని పెట్టాడండి. చాలామంది ఎస్ అని పెట్టారండి. రివిటిట్లు అనేది చాలామంది అయితే దానికి పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయ్యారండి. సో సిద్రా అనేది బినాన్స్లో లిస్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మనం ఒకటండి, సిద్రా కాయిన్ గురించి మనం తెలుసుకోవాలంటే పైకన్నా సప్లై చాలా తక్కువగా ఉందండి సిద్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్, ఒక కాయిన్ అనేది దాని పవర్ ఎలా ఉంది అంటే, కాయిన్ మనకి అందుబాటులో ఉండి మంచి రేటు వెళ్తుందనేది తెలుసుకోవాలంటే ఒకటే అండి, యూజర్స్ ఎంతమంది ఉన్నారు, కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. క్రిప్టో అనేది కమ్యూనిటీ బేస్ మీద నడుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు 30 రూపాయల్లో వచ్చానండి క్రిప్టోని. 1 మిలియన్ ఉందండి, అది 2 మిలియన్స్ అయితే ఆటోమేటిక్గా 60 రూపాయలు అనేది వెళ్ళిపోతుంది. లేదా ట్రేడింగ్లో అంటే ఎక్కువ మంది అదే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేసిన ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. ఇప్పుడు క్రిప్టో బ్యాంక్ కూడా ప్రపంచం మొత్తం దృష్టి కూడా పైనుంచి సిద్రా వైపు మళ్లించే స్థాయికి వచ్చిందంటే కారణం ఏంటంటే సిద్రా అనేది ఒక బ్యాంక్ అండి. సో పై కాయిన్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉన్నప్పుడు ఎవ్వరు కొనుక్కోలేదు. ఇప్పుడు 100 రూపాయలు దాటే ఉందండి. చాలామంది బాధపడుతున్నారు ఏంటంటే ఆ టైంలో తక్కువగా వచ్చింది, నేను కొనుక్కోలేదండి. అలాగే పై కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళు కూడా 2019 నుంచి చేసి 2021, 22 వరకు చేసి ఏంటి తలనొప్పని యాప్ డిలీట్ చేసిన వారు ఉన్నారండి. డిలీట్ చేసిన వారు ఇప్పుడు ఆఫీస్కి వచ్చి చాలామంది బాధపడుతున్నారు, అనవసరం డిలీట్ చేసాం సార్, ఉండే బాగుండని. నెక్స్ట్, ఆ టైంలో మేము కాయిన్ అనేది 30 రూపాయలకు అమ్ముకున్నామండి, ఈరోజు 100 రూపాయలు దాటనేసి కూడా చాలామంది బాధపడుతున్నారు. సో ఆ బాధలు మనం పడకూడదు. ఇప్పటికైనా తెలుసుకోవాలంటే నేను బయట వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదండి, కేవలం పై లవర్స్ అలాగే క్రిప్టో లవర్స్ అండి. క్రిప్టో లవర్స్ కోసం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, సిద్రా కాయిన్స్ వీలైనంత వరకు ఒక 1000 కాయిన్స్ అనేది మీరండి హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మీరైనా నేనైనా ఎవరైనా సరే కమ్యూనిటీ గట్టిగా ఉండే మనకు రూపాయి సంపాదించినప్పుడే కమ్యూనిటీ, మనకాడ రూపాయి ఉన్నప్పుడే కమ్యూనిటీ అనేది బలంగా ఉంటుందండి. కమ్యూనిటీలోకి మనం ఎప్పుడు స్టార్టింగ్ రావాలండి. క్రిప్టోలో స్టార్టింగ్ వచ్చిన కమ్యూనిటీ అనేది బాగా బలంగా ఉంటుందండి. ఎండింగ్లో వచ్చింది ఎప్పుడు కూడా చాలా వీక్గా ఉంటుంది. ఎందుకంటే బయట మనం చాలా చూస్తున్నాం. సో క్రిప్టో అనేది ఇండియాలో ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. సో మనం క్రిప్టోలో ఉండి కూడా వచ్చిన కమ్యూనిటీ మంచి 1 మిలియన్స్ దాటిందండి మన ప్లే స్టోర్లో. డౌన్లోడ్స్ చూడండి. సో స్టార్టింగ్లో ఉన్న వీలైనంత వరకు ఒక 1000 కాయిన్స్ హోల్డ్ చేసుకొని కమ్యూనిటీ స్టార్టింగ్లో రండి. ఎందుకంటే నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో కాయిన్స్ కొనుక్కుంటే ఖచ్చితంగా వాళ్ళు 150 సంపాదించుకొని మిగతా వాళ్ళ మీద కొద్దిగా బెటర్గా ఉంటారు. బెటర్గా ఉన్న కమ్యూనిటీతోనే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సో నా కమ్యూనిటీ మొత్తానికి అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఒక 1000 కాయిన్స్ అయితే హోల్డ్ చేసుకోండి. మీకు కాయిన్స్ కావాలంటే డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తున్నానండి. అలాగే మీరు బయట వాళ్ళకి కూడా చెప్తున్నానండి, బయట కమ్యూనిటీకి కూడా మీరు బయటకు కూడా కాల్ చేయండి, అలాగే నాకు కాల్ చేయండి. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. నేనైతే సిద్రా కాయిన్ మీకు మంచి ప్రైజ్గా తీస్తానండి. స్టార్టింగ్లో ఉన్నది ఇది కూడా అసలు మీరు మిస్ చేసుకోకండి. వీలైనంత వరకు ఒక 1000 కాయిన్స్ అనేది హోల్డ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా నెంబర్ కూడా ఇస్తాను. అలాగే మన
విశాఖపట్నం ఆఫీస్ అడ్రస్ అండి. మీకు ఇంక ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. మనకు పాత స్పెన్సర్ పక్కన అయితే స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఆపోజిట్లో ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుందండి. ఆ సిగ్నల్ పాయింట్స్ అందు నుంచి ఒక 50 అడుగులు వేస్తే మన ఆఫీస్ అనేది వచ్చేస్తుందండి. సో మీరైతే మిస్ చేసుకోకండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా వీడియోని సపోర్ట్ చేయడానికి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీలైతే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అశోక్ కుమార్, విశాఖపట్నం పైనార్.